హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంజీవ్ బాకీ. నేను మీకు జోకులు బాకీ, మీరు నాకు నవ్వులు బాకీ. తీర్చేసుకుందామా? ఇవాళ కొన్ని ఇంట్రెస్టింగ్ జోక్స్ చెప్పుకుందాం. ఒకసారి భార్య భర్తతో అంటుంది, ఏమండి ఒక్కసారి తిరుపతి తీసుకెళ్ళండి, ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని తరిస్తాను. ఏంటే ఏంటే నువ్వు అనేది? ఇప్పుడు అంత డబ్బు ఖర్చు పెట్టుకొని తిరుపతి వెళ్ళాలా? ఇదిగో టీటీడీ ఛానల్ చూడు, చక్కగా స్వామివారిని దగ్గర నుంచి చూపిస్తారు. ఆహా, అలాగేలేండి. ఒక గంట తర్వాత, ఏమేవ్ బాగా ఆకలేస్తుంది, కొంచెం త్వరగా అన్నం వడ్డించు. ఈటీవీలో అభిరుచి ఛానల్ పెట్టుకోండి, చక్కటి భోజనాన్ని కడుపునిండా తినొచ్చు. ఇది టిట్ ఫర్ టాట్. అలాగే ఒకసారి ఒక హస్బెండ్ చనిపోతే ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగాడు, అమ్మ నిన్న మొన్నటిదాకా కూడా మీ ఆయన నిక్షేపంగా ఉండేవాడు, సడన్గా ఎలా చనిపోయాడమ్మా? ఏముందయ్యా, ఏమండి ములక్కాయ సాంబార్ కాస్తాను, ములక్కాయ కావాలి అన్నాను. ఆ ములగ చెట్టుకి ఢామ్ను కింద పడ్డాడు, చచ్చిపోయాడు. అయ్యయ్యో, మరి అప్పుడు ఏం చేసాం? ఇంకేం చేస్తాను, ఆ ములక్కాయ లేకుండానే సాంబార్ కాసుకున్నాను. ఏంట్రా, మీ ఇంట్లో నేను భోజనం చేస్తున్నంత సేపు ఆ కుక్క నా మీద గుర్రుగా చూస్తుంది ఏంటి? ఓహో అదే, అదేం లేదురా, దాని పళ్ళెంలో ఎవరు భోజనం చేసినా అది అలాగే చూస్తుంటుంది. నువ్వు భోంచేయి. ఏమయ్యా, ఒక కోర్టులో జడ్జి గారు ముద్దాయిని అడుగుతున్నారు, ఏమయ్యా 60 ఏళ్ల వయసులో 20 ఏళ్ల అమ్మాయికి కన్ను కొట్టావా? సిగ్గులేదు? నేను కన్ను కొట్టింది 20 ఏళ్ల వయసులోనే సార్, వాయిదాలు వేసి 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 ఇప్పుడు నాకు 60 ఏళ్ళు వచ్చాయి అసలు. అలాగే ఒకసారి గంటల తరబడి మాట్లాడుతుందన్నమాట వాళ్ళ ఆవిడ ఫోన్లో. అలాంటిది ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడేసి అరగంట మాత్రమే మాట్లాడి పెట్టేసింది. ఆశ్చర్యపోయాడు, ఏంటి రోజు గంటల తరబడి మాట్లాడుతూ ఉంటావు ఫోన్లో, ఇవాళ అరగంటకే పెట్టేసావి? అది రాంగ్ నెంబర్ అనుకుంటూ వెళ్ళిపోయింది. అట్లాగే ఒక చిన్నపిల్లాడు ఏడుస్తున్నాడు అనమాట. ఎందుకురా ఏడుస్తున్నావు? అమ్మ కొట్టింది. రా, అమ్మ కొడితే ఏడ్చేయాలా? ఇప్పుడు రోజు నన్ను కూడా కొడుతుంది, నేనేమైనా ఏడుస్తున్నానే? నీకు అలవాటైపోయింది అన్నట్టు వాడు. ఒకసారి ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి, ఒరే అర్జెంటుగా నువ్వు హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్లో ఉపశమనం తగ్గడానికి చేప మందు వేస్తున్నారు. ఏం చేప మందురా, సంవత్సరం నుంచి ఈ చేప మందు కలిపి కొడుతూనే ఉన్నా, ఏం పని చేయలే, నా వల్ల కాదు, ఆడుకుంటూ. అలాగే ఒకసారి ఒక విసినికర్ర 10 ఏళ్ళు గ్యారెంటీ అని చెప్పి అమ్మేశాడు. అది మరుసటి రోజుకే చిరిగిపోయింది. వెంటనే కోపంగా, ఏమా విసినికర్ర 10 ఏళ్ళు గ్యారెంటీ అని అమ్మావు ఏంటి, ఒక రోజుకే పోయింది అంటే? అది ఎలా వాడారు సార్, విసినికర్రని ఇలా 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 విసరకూడదు, ఇలా విసినికర్ర పట్టుకొని మీ తలని ఇలా 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 ఊపాలి, అప్పుడు 10 ఏళ్ళు గ్యారంటీ అది. అలాగే ఒకసారి ఓ పిల్లాడు వాళ్ళ అమ్మనాడు, మమ్మీ మనమంతా కోతుల నుంచి పుట్టామంట కదా, మన పూర్వీకులంతా కోతులేనంటగా? ఎవరు చెప్పారా? అదే నాన్న చెప్పాడు, మన పూర్వీకులంతా కోతులే అని. ఏమోరా, మరి మీ నాన్న తరపు వాళ్ళంతా కోతులేమో నాకు తెలియదు, కానీ మా పుట్టింటి వాళ్ళంతా మనుషులే, ఎక్కడ తగ్గదు, తగ్గేదే లేదు. అలాగే ఒకసారి ఒకడు ఊరు దాడుతున్నాడు, అర్ధరాత్రి ఆదివారం, కొంచెం భయం వేసింది, దయ్యాల భయం. వెంటనే దూరంగా ఒక అతను నడుచుకుంటూ వెళ్తే వడివడిగా నడుచుకుంటూ వెళ్ళి, సార్ ఈ ఊళ్ళో ఏదో దయ్యాలు ఉన్నాయి అంటున్నారు, నిజమేనా? ఏమో నాకేం తెలుసు, నేను చచ్చిపోయి 10 ఏళ్ళు అయింది అంతే, మనవాడు పడిపోయాడు. అలా ఒకసారి ఒక రసగుల్లా షాపు రెగ్యులర్ కస్టమర్ వెళ్ళాడు, అతను లేడు, ఒక 6 ఏళ్ల బాబు మాత్రం కూర్చొని ఉన్నాడు. ఏం బాబు మీ నాన్నగారు లేరా? బయటికి వెళ్ళారు అంకల్. అవును, నువ్వు ఈ షాప్లో కూర్చున్నావు కదా, ఈ రసగుల్లాలన్నీ చూస్తే నీకు తినాలనిపిస్తుంది కదా, ఏమైనా తింటావా? అమ్మో మా నాన్న అన్నీ లెక్కేసుకొని వెళ్తాడు అంకుల్, అందుకని నేను తినను. మరి నీకు తినాలనిపిస్తే ఏం చేస్తావు? అందుకేగా తీసుకొని నోట్లో పెట్టుకొని చప్పరిచ్చి మళ్ళీ అక్కడ పెట్టేస్తా అంతే. ఆ రెగ్యులర్ కస్టమర్ అక్కడే పడిపోయాడు. అలాగే ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి డాక్టర్ గారు వచ్చి, పేషెంట్, డాక్టర్ గారు మా వాడికి బాగా పిచ్చి పట్టినట్టుందండి, ఏం కంగారు పడకండి, పని చేయండి, పెళ్లి చేసేసేయండి, సగం పిచ్చి కుదిరిపోద్ది. ఏంటి పెళ్లి చేస్తేనే సగం రోగం కుదిరిపోతుందా? అయితే 2 పెళ్ళిళ్ళు చేస్తే మొత్తం రోగం కుదిరిపోతుందేమో డాక్టర్ గారు. అది అలా ఉంటుంది. ఒకసారి పానీపూరి బండి దగ్గర బోర్డు పెట్టుంది,
పానీపూరి 10 రూపాయలు, స్పెషల్ పానీపూరి 20 రూపాయలు, సండే స్పెషల్ 30 రూపాయలని. ఏమయ్యా ఏంటి స్పెషల్? మామూలుగా అయితే 10, స్పెషల్ అయితే 20, సండే స్పెషల్ అయితే 30. ఏంటన్న ఏంటి తేడా అన్న? ఏం లేదు సార్, కడిగిన ప్లేట్లు కాకుండా కడగిన ప్లేట్లో ఇస్తే 10 రూపాయలు సార్. అదే స్పెషల్ పానీపూరి అంటే ప్లేట్లు కడిగిస్తాం అన్నమాట. మరి సండే స్పెషల్ అంటేనో అంటే ఆ రోజు నేను స్నానం చేసి వస్తా సార్. ఇది సంగతి. మరి ఇలాంటి జోక్స్ సరదాగా మీరు ప్రతిరోజు వినాలి అంటే, మీరు మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే మరి నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఐకాన్ బెల్ నొక్కండి. నేను మీ ఇంటికి వచ్చేస్తా. ఇలాంటి జోక్స్ మరెన్నో చెప్పేస్తా. మీరు కూడా జోక్స్ చెప్పండి ఇలా, అండ్ అందరి మెప్పు పొందండి అలా. మీ సంజీవ్ బాకీ.